నానా, మనం ఇందాక అనుకున్నది మారిపోయింది. ఏమైందబ్బోడా? వాళ్ళ శోభనం జరగదు, జరిగిన అవమానం తలుచుకొని కుమిలిపోతాడనుకున్నాం కదా. వాళ్ళ చెల్లెళ్ళందరూ ఒకటై అన్నా వదిలిను ఒక్కటవ్వాలని శాంతి ముహూర్తం పెట్టించారంట. ఎప్పుడో అయితే ఇప్పుడెందుకు కంగారు పడతావు బోడా? ఎప్పుడో కాదు నాన్న, ఈ పాటి గదిలోకి వెళ్ళిపోయి ఉంటారు. తలుపులేసి గొళ్ళెం పెట్టేసి ఉంటారు. అయినా పెళ్ళయ్యాక మొగుడు పెళ్ళాలు కలిసి ఉండకపోతే ఒకరినొకరు కాల్చుతుంటారా అబ్బోడా? వాడు సంతోషంగా ఉండకూడదనే కదా నాన్న మన జీవిత ధ్యేయం. శివపార్వతి పోయి పోయి వాడిని పెళ్లి చేసుకుంది, అక్కడ సుఖంగా ఉండలేదబ్బోడా. చెల్లెళ్ళ పెళ్లి చేయకుండా అన్నయ్య సుఖం చూసుకున్నాడన్న మాట వాడికి రుచించదు. చెల్లెళ్ళ కోసం ప్రాణమే ఇస్తాడు, అట్లాంటిది సంసార జీవితాన్ని త్యాగం చేయలేడా? అమాయకులు అనుకున్న చెల్లెళ్ళే ఇన్ని తెలివితేటలతో ముదిరిపోయారు. చూస్తున్నాం కదా వాళ్ళ అన్నయ్య సంతోషం కోసం ఎలా చేస్తున్నారు. అంతేనంటావా? అయితే నా చెల్లిని రంగంలోకి దింపుతా. పాపత్తన అవునరా బోడా, దాని జాతకమే అంత దరిద్రంగా ఉంటాది. అది ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే. మరి మన ఇంటికి వస్తే మనకి ప్రాబ్లం అవుతుంది కదా నాన్న. అది అడుగు పెడితే ఊరు వల్లకాడవుద్ది. అందుకే దానికి త్వరగా పెళ్లి చేసి పక్క ఊరికి తోలింది. సర్పంచ్గా ఊరి సమస్యలు తీర్చేటోడికి పెద్ద సమస్య అవ్వాలంటే పాపాయమ్మ రావాలా? చెప్పన్నా, ఎట్టుండావే పాపాలు? పాపాలు చేసేటోళ్ళు ఎట్టా ఉంటారన్నా? ఆయుష్ పెంచుకుంటూ పోతారు కదా. మరే చూసి శానా రోజులై ఉండాలి. ఏడాదికి ఒక్కసారైనా నిన్ను చూడకపోతే మొఖం మొత్తేసుద్ది పాపాలు. రమ్మంటావా అన్నా? మరి ఫోన్ చేసింది అందుకే కదమ్మా. సరే, వస్తాను. నేను రాగానే నా అడుగుపడి అతివృష్టి అయిందని నా మీద నిందయ్యొద్దన్నో ముందే చెప్తా ఉండా. ఏం జరిగినా కర్మ సిద్ధాంతం అని దాని మెరుగు తోలెత్తాలే. నువ్వైతే కనపడు పాపాలు.